అన్నిటికీ ఒక శాస్త్రీయ పరిష్కారం ఏంటి? ఎస్సీ ఎస్టీలు అయితేనైతే కనీసం గణాంకాలు ఉన్నాయి, ఏ కులం ఎంత అని, సెన్సస్ ఉంది కనుక. మరి ఈ దేశంలో ఓబీసీలో కూడా వర్గీకరణ ఉంది, దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఈ సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని కులాలు పైకి వస్తుంటాయి, కొన్ని కులాలు ఇంకా అణచివేత గురవుతుంటాయి. ఇప్పుడు మన సమాజంలో కూడా చూడండి, రజకులు, నాయి బ్రాహ్మణులు, ఇలాంటి కొన్ని కులాలను ఇప్పటికీ కూడా తీవ్రమైన అణచివేత గురవుతుంటారు. విత్ ఇన్ ద ఓబీసీ కమ్యూనిటీ కూడా గురవుతుంటారు. మరి వారికి సామాజిక న్యాయం జరగాలి అంటే లెక్కలు ఉండకూడదా? అందువల్ల కొత్త డిమాండ్లు రావడం అనేది నిజం. కానీ వాస్తవంగా ఈ కొత్త డిమాండ్ల హేతుబద్ధత కులగణనం ఉంటే సాధ్యమవుతుంది. ఈ డిమాండ్లు ఆర్దే రేషనల్, లేకపోతే పలుకుబడి ఉండి ఓటు బ్యాంక్ ఉంటే ప్రభుత్వాల విధానాన్ని ప్రభావితం చేస్తుంటారు. ప్రభుత్వాల విధానాన్ని చాలా సులభంగా ప్రభావితం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు డామినేట్ జాట్లకు ఎట్లా వచ్చింది రిజర్వేషన్, మరాఠాలు ఎట్లా సాధించారు, సుప్రీంకోర్టు రెండింటి కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు మాట కూడా ఉండదు, మీకు న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉంది కదా అని, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కదా అని, ఎవరికి వారు తమకు తాముగా వెనుకబడిన కులమని చెప్పుకుంటే సరిపోదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచిత్రం ఏంటంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ పదే పదే లెక్కలు చెప్పండి అంటే, మీరు ఇప్పుడు జాట్లకు రిజర్వేషన్ ఇచ్చినా, మరాఠాలకు రిజర్వేషన్ ఇచ్చినా సుప్రీంకోర్టు ఏమన్నది, ఏమన్నా డేటా ఉందా అన్నది. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మండల్ కమిషన్ ఆధారంగా 52% అని లెక్కలేసాము. దానికి 1931 బ్రిటిష్ ఇండియాలో జరిగిన జనాభా లెక్కలు ప్రాతిపదిక. అందువల్ల మీరు పీరియాడిక్గా కులగణన జరపండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల కేసుల్లో ప్రతిసారి సుప్రీంకోర్టు చెప్తున్నది ఒకటే, ఏ సోషో ఎకనామిక్ డేటా లేకుండా రిజర్వేషన్లను ప్రకటిస్తే మేము అంగీకరించము అని. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 15(4), 16(4) ఏం చెప్తుంది క్లియర్గా, స్టేట్ రాజ్యము సమాజంలో ఏదైనా ఒక వర్గం, బ్యాక్వర్డ్ క్లాస్ అన్న పదం వాడారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది, కాస్ట్ ద కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ టు ఐడెంటిఫై ద బ్యాక్వర్డ్ క్లాస్. సుప్రీంకోర్టు పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీ ఎస్టీ కూడా ఇంక్లూడెడ్. అందుకే బీసీ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఓబీసీ అంటారు. చాలామందికి డౌట్ రాదు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటి అని. కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కూడా కాన్స్టిట్యూషనల్ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాసే. సో అందువల్ల ఆర్టికల్ 15(4), 16(4) క్లియర్గా ఏం చెప్తుంది, రాజ్యము గనక ఏదైనా సమాజంలో ఒక వర్గం సరిగా ప్రాతినిధ్యము లేదు, నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్ అనుకుంటే అఫర్మేటివ్ యాక్షన్ తీసుకోవచ్చు అని. అంటే ఆర్టికల్ 15(4), 16(4) అమలు చేయాలంటే డేటా ఉండాలా వద్దా? మరి ఒక రాజ్యం ఏ రకంగా నిర్ణయానికి వస్తుంది, ఒక సామాజిక వర్గం నిజంగానే వెనుకబడింది అని ఏ ప్రాతిపదిక మీద ఆర్టికల్ 15(4), 16(4) అమలు చేస్తారు? మీకు ఇంకోటి చెప్తాను, ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీరు చూడండి, గూగుల్లో దొరుకుతుంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 340? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ఏ నేషనల్ కమిషన్ టు స్టడీ ద కండిషన్స్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ టు ఎనేబుల్ ద గవర్నమెంట్స్ టు ఇంప్లిమెంట్ ద పాలసీస్ అంటే. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 క్లియర్గా చెప్తోంది, సామాజికంగా విద్యాపరంగా అంటే మన దగ్గర వెనుకబడిన కులాలకు రాజ్యాంగ పరిభాష ఏంటంటే సోషల్లీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. మనం సాధారణంగా ఓబీసీ అంటాం, కానీ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ ఓబీసీ కాదు, కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ప్రభుత్వాలు నివారణ చర్యలు తీసుకోవాలి కనుక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి రాష్ట్రపతి అని ఆర్టికల్ 340 చెప్పింది. మన నేషనల్ కమిషన్ ఏర్పాటు చేసి ఏం చేస్తారంటే ఖాళీ కూర్చుంటుందా? కండిషన్స్ స్టడీ చేయమని రాజ్యాంగం చెప్తుంది కదా. ఒకవైపు ఏమో కులగణన జరపనంటారు, మరోవైపు ఆర్టికల్ 340 ప్రకారం కండిషన్ స్టడీ చేయాలి. ఎట్లా స్టడీ చేస్తారు? సర్వేలతో స్టడీ చేయాలా? స్టడీ చేయడానికి సర్వే ఆథెంటికా, కులగణన ఆథెంటికా? మీకు ఇంకోటి కూడా చెప్తాను, భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్టోరల్ రిజర్వేషన్స్ అసెంబ్లీ పార్లమెంటుకు మీకు లోక్సభ అలాగే అసెంబ్లీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకు లేవు. కానీ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం
లోకల్ బాడీస్లో మీకు వెనుకబడ్డ కులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. చూడండి, మీరు బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ వచ్చినప్పుడల్లా కోర్టుల కేసులు అవుతాయి. వీళ్ళు ఇంత పర్సంటేజ్ అంటారు, కోర్టు వెంటనే అంత పర్సంటేజ్ ఇవ్వడానికి నీకు ఏంటి ప్రాతిపదిక అని అడుగుతుంది. ప్రాతిపదిక ఏం లేదు వీళ్ళ దగ్గర. ఏం చేస్తారు? ఉన్నదని వీళ్ళంటారు, రాదంటారు, అది కోర్టు ఆపేస్తుంది, స్టే విధిస్తారు, ఈ లోపల ఎన్నికలైపోతుంది. మరి భారత రాజ్యాంగంలోనే చెప్తున్నారే, మీరు ఎలా ఏ ప్రాతిపదిక మీరు రిజర్వేషన్లు ఇస్తారు? అందువల్ల నేను మొదట్లో మీకు ఈ కులగణనాన్ని వ్యతిరేకించే వారి వాదనలు చెప్పాను. ప్రత్యేకంగా చెప్పకుండానే ఎందుకు అని వై నాట్ కాస్ట్ సెన్సస్ స్టార్టింగ్లో చెప్పాను. వై కాస్ట్ సెన్సస్లో మొదటి పాయింట్ ఏంటంటే, అనేక రాజ్యాంగ ప్రొవిజన్స్ మీరు స్టడీ చేస్తే ఇట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. నేను మీకు ఉదాహరణ చెప్పాను. సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని తీర్పు చెప్పాను. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) చెప్పాను. 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్పాను. ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పాను. సో ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, మిగతా ఏది లేదు. తర్వాత ప్రభుత్వాలు వేల కోట్లు యొక్క రిజర్వేషన్లే కాదు, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా సమాజంలో అణగారిన వర్గాల కోసం కార్యక్రమాలు చేపడుతుంది. వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలియకుండా నువ్వు ఏ రకంగా పథకాలు రూపొందిస్తావు? అంటే గాలిలో దీపం పెడతావా? అంటే వితౌట్ ఎ సైంటిఫికల్లీ కలెక్టెడ్ డేటా హౌ కెన్ యూ హ్యావ్ ఎ టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్? ఇప్పుడు ఒక సామాజిక వర్గం బాగా వెనుకబడింది, వాళ్ళకి విద్యారంగంలో బాగా వెనుకబడిందని తెలిస్తే ఆ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకొని వాళ్ళకు చదువు అందేలా చేస్తాం. అందుకే ఈ కాస్ట్ సెన్సస్ కేవలం కులాల్ని లెక్కించదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ హెడ్ కౌంట్ ఆఫ్ కాస్ట్. చాలామందికి అర్థం కావాల్సింది, ఇట్ ఈస్ నాట్ అన్ హెడ్ కౌంట్ ఆఫ్ కాస్ట్, ఇట్ ఆల్సో కౌంట్స్ ద లింక్ బిట్వీన్ కాస్ట్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్. కులానికి సామాజిక ఆర్థిక స్థితిగతులకు ఉన్న సంబంధాన్ని కూడా స్టడీ చేస్తుంది. అందువల్ల ఇది ప్రభుత్వ విధానాలు సామాజిక న్యాయం వైపుగా జరగటానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఇట్ ఈస్ ఎ సోషల్ ఇంపరేటివ్ కూడా. ఈనాటికి కూడా దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం హెల్త్ యాక్సెస్లో కూడా కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇంత థియరీ ఎందుకండి? మీరు మన మలక్పేట దగ్గర రైస్ మిల్లులు ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి రైస్ మిల్లు ఓనర్లది ఏ కులాలు, అందులో పనిచేసే హమాలీలది ఏ కులాలు లెక్క తీయండి. నేను చెప్పింది నిజమో కాదో అర్థమైతే కులం ఏంటది క్లియర్గా డిఫరెన్స్ కనబడుతుంది. శానిటేషన్ పని చేస్తున్న నాన్ హోల్లో దిగి పనిచేస్తున్న వాళ్ళ కులాలు ఏవో లెక్క తీయండి. ఇప్పుడు నైట్ అయితే స్వీపర్లు రోడ్డు మీద ఊడుస్తుంటారు, వాళ్ళ కులాలేవో లెక్క తీయండి. ఈ దేశంలో కులానికి సామాజిక ఆర్థిక స్థితికి సంబంధం ఉందో లేదో అర్థమవుతుంది. వీధి పక్కన రోడ్డు పక్కన ఓ పళ్ళ గంపను ఓ కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్న వారి కులం మీద లెక్కలు తీయండి. మీకు చాలా క్లియర్గా ఈ దేశంలో ఉన్న కాస్ట్ క్లాస్ లింకేజ్ అర్థమవుతుంది. కాస్ట్ క్లాస్ ఒకటి కాకపోవచ్చు. మన దేశంలో పేద కులాల్లో అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నమాట నిజం, అనుమానం లేదు. చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు అగ్ర కులాల్లో కూడా ఉన్నారు. అదే సమయంలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు వెనుకబడిన కులాలు కూడా ఉన్నారు, అది నిజం. అంటే విత్ ఇన్ ద కాస్ట్ క్లాస్ ఫార్మేషన్ అయిన మాట నిజం. కానీ అదే సమయంలో దేర్ ఈజ్ అ క్లోజ్ నెక్సస్ బిట్వీన్ కాస్ట్ అండ్ క్లాస్ అన్నది కూడా నిజం. అందుకే కంక్లూడింగ్గా చెప్పేది, కాస్ట్ సెన్సస్ పైన రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి, ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. మీకు ప్రధానమంత్రి అంటున్నాడు చూడు, ఏక్ రహేతో సేఫ్ రహతా, బాటేంగేతో కాటేంగే, యోగి ఆదిత్యనాథ్ నినాదం. ఇవాళ కూడా మహారాష్ట్రలో ప్రధానమంత్రి నినాదం ఏంటి? వెనకబడిన కులాలను ఒక కమ్యూనిటీగా ఉంచదలుచుకోలేదు, దాంట్లో ఉన్న విభేదాలు సృష్టించదలుచుకున్నారు అని కాస్ట్ సెన్సస్ను ఇండైరెక్ట్గా చెప్పారు. అయ్యా, మీరు లెక్క పెట్టకపోయిన విభేదాలు ఉన్నాయి. ఒక గ్రామంలో ఒక డామినెంట్ బీసీ ఒక రజకుని కుటుంబానికి వెళ్ళి అక్కడ బిడ్డను పెళ్లి చేసుకుంటాడా? ఒక నాయి బ్రాహ్మణ కుటుంబం ఇంటి భోజనం చేస్తాడా? ఇది నిజం కాదా? మన దేశంలో ఎస్సీల పట్ల అంటరానితనాన్ని బీసీలు పాటించరా? కేవలం అగ్రకులాల వాళ్ళే పాటిస్తారా?
ఎస్సీలు కూడా ఎస్సీల పట్ల అంటరాంతనాన్ని అన్ని కులాల వాళ్ళు పాటిస్తారే. ఇది నిజం కదా? ఎస్సీల బట్టల్ని రజకులు ఉతుకుతారా? వాళ్ళు డిప్రైవ్డే, వీళ్ళు డిప్రైవ్డే. పాపం ఇద్దరు మోస్ట్ బ్యాక్వర్డే. అంటే కాస్ట్ యొక్క బహురూప స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల కాస్ట్ సెన్సస్ వల్లనే కులం సమాజంలో పెరుగుతుంది, ఇదేదో సమాజాన్ని నాశనం చేస్తుంది అన్నది నిజం కాదు. అదే సమయంలో కాస్ట్ సెన్సస్ ఈ దేశంలో కులాన్ని అంతం చేస్తుంది, అణగారిన కులాలకు సాధికారికత ఇస్తుంది. ఇక దేశంలో కులం అనే అంతరమే ఉండదు అని ఇదొక ఎగ్జామినేషన్. కాస్ట్ సెన్సస్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల లెక్కలు 70 ఏళ్ళుగా లెక్కలేస్తున్నారు. ఏం కంప్లీట్గా మారిపోయింది ఆ పరిస్థితులు. అందువల్ల కాస్ట్ సెన్సస్ ఈజ్ ఎ నెసెసరీ ప్రీ కండిషన్, బట్ ఇట్ కెనాట్ బి ద ఓన్లీ ప్రీ కండిషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్. సామాజిక ఆర్థిక ప్రగతికి, అణగారిన కులాల సామాజిక ఆర్థిక విముక్తికి కులగణనం దోహదం చేస్తుంది తప్ప అదే కులగణనమే అన్నీ మార్చదు. ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్, ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ యూటిలిటీ. అందువల్ల కులగణనం యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి, దాని పరిమితులను కూడా గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ పేషెంట్ హియరింగ్.